మరి ఎపిసోడ్ నెంబర్ 7 ఉందా అని మీరు ఇలా అడుగుతారు కదా. ఉంది, కొంచెం చిన్నపాటిదే. ఎపిసోడ్ నెంబర్ 7 ఇవాళ ముచ్చట ఏంటంటే చింతపండు నవీన్ పటేల్కి ఉచ్చవార్తాను, అసలు కుయ్యి అంటలేడు. వాని జోలి పోకురియా. ఒక్క వీడియో కూడా ఇలా ఓడగొట్టలేదా? ఒక్క వీడియో కూడా మహేష్ గాడ్సే పైన ఓడగొట్టలే. ఉరికినారా మీరు? మహేష్ గాడ్సే అనేటోడు పాయింట్ మాట్లాడుతుండు, సబ్జెక్టుతో కొడుతుండు. వాని గెలికితే తెలంగాణలో బీసీలు మొత్తం వ్యతిరేకంగా అవుతారు. వద్దురా అని జోలి ఓకుర్రా అని నన్ను ఎక్కుతుండే రోజు. ఇంత పొడిగి ఎక్కుందంటారా అని చెయ్యి అని చెప్తుంది. సో అందువల్ల అందరు మూసుకురు. ఇప్పుడు సచ్చినప్పని ఎన్నిసార్లు చెప్తా, వాడికి గెలిస్తే మనం గెలుతాం పడరు. మళ్ళా ఎవరా పటేలు చీర లంగా అన్ని తయారుగున్నాయి. నువ్వు గెలుస్తారని నువ్వు రెడీ ఉంటే నేను కూడా గెలిచుకోవడానికి రెడీగానే ఉన్నా. ఇంకా పోతా అనుకున్నావు? ఎవరు రా వెనుకకి పోయింది? నువ్వా నేనారా? చింతపాటు ఎవరు పోయింది వెనుకకి? నేను ఒక్కనే ఉన్నారా? మరి జీల దమ్ము ఉండాలి కదరా. జనాలకి నిజం చెప్పే ధైర్యం ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతాం. నీ లెక్క లంగా పని చేసే లంగలు ఎంతమంది గుంపున్నా పీకేదేమి లేదు. నిజానికి ఆ బలుపు ఉంటుంది బరాబరుగా. ఇంకా చూడ్రి, ఇక మలేష పటేల్ ఏం రాసింది అలా ఆంబోతులకు ఉబ్బిండు కొడుక్క. అధికారం ఆత్మగౌరవం మాట నోటిలో ఉత్సవచ్చి కొడతా. ఆ డైలాగ్ వేస్తున్నాం. ఈ బంజాయి ఈ టిఆర్పి పార్టీ కండువా మీద ఆ పేరు ఉండొద్దు. అధికారం ఆత్మగౌరవం వాటా ప్రకారం ముదిరాజు బిడ్డకు అధ్యక్ష పదవి ఇచ్చేంత వరకు నువ్వు ఆ కండు వేసుకున్న అర్హత నీకు లేదు. వేసుకుంటే ఠూ అని ఉంచుతా, నేను ఠూ అని ఉంచుతా, బరాబర్ ఉంచుతా. దాన్ని వెనకాల చేసే ప్రసక్తే లేదు. ఇక ఒక్కటే గొంతు, ఎరి పటేల్ గొంతు, చింతపండు నవీన్ పటేల్ గొంతు. బీసీ నేతలంతా కుడిపించి పటేల్ గాడు పెదమోడు కాడని చూస్తుండు. వాడు మలేషియా పటేల్ గాడు. 42% ఊసేత్తని సంఘాలు కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయిస్తా అని చెప్పిన పోటు మోగోడు మరి ఇప్పుడు ఎగిరి పంతాండి. ఇప్పుడు చేయలేక ఓ లంగ పార్టీ పెట్టుకొని ఇప్పుడు బీసీ 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 అని కొత్త పాట ఎత్తుకుడు దొంగ నా కొడుకు. అసలు పాట సంగతి ఏంటంటారు జనాలు. అసలు పాట సంగతి ఏంది? ఇక పార్టీ పరంగా బీసీలను పండబెట్టి తొక్కిన చింతపండు నవీన్ గాని పటేల్ గాని పార్టీలా మరి వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మరి పార్టీ పరంగానైనా పటేళ్లకే టికెట్ ఇచ్చుకుంటావా, లేదంటే అసలు సెలైన బీసీలకు తలకాయలు లెక్క పెట్టి అని ఇస్తావా? మనోడు ఉంటే మనకు ముద్ద పువ్వు ఎక్కువ వేస్తాడు. మా పటేల్ గారు చెప్పింది, మనోడు ఉంటే మనం ముద్ద పువ్వు ఎక్కువ వేస్తాడు. మరి చింతపండు నవీన్ పటేలు వాటా ప్రకారం కాకుండా దొంగగాని లెక్క వచ్చి అధ్యక్షుడిగా కూర్చున్నప్పుడు మరి ఆ లోలకి వేసుకుంటావా, అందరు బీసీలకి ఎత్తావా ముద్దలు బువ్వ? నాకు డౌట్ వచ్చిందిరా. మనోడు ఉంటే మనకు ముద్ద ఎక్కువ వేస్తామని చెప్పావు కదా. అందుకేనా ఆఫీసులా డ్రైవర్లు గీవర్లు పేసీగాన్లు లంగాలు దొంగలు యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు రిపోర్ట్ అందరూ పటేల్ పెట్టుకుండు ముద్ద ఎక్కువ వేస్తుండు. పటేల్ ఉండు కదా కుర్జీలా. ఇంకేంది? బీసీలను 42 రిజర్వేషన్ అంశాన్ని గాలి కొదిలేసిన దొంగరావు కొడుకు చింతపండు నవీన్ పటేల్ గారు ప్రధాన రాజకీయ పార్టీలను ఈడు ఎరువోని పార్టీ, లంగోని రెడ్డివోని పార్టీ, ఇది బాబులోని పార్టీ అన్న లంగా మరి ఇది పటేల్ గారు చింతపండు నవీన్ గారు పటేల్ గారి పార్టీ అని చెప్తలేడు. నాకు అట్నే రావేస్తారా మల్లేషు? దయచేసి లైక్ చేయరా, దయచేసి లైక్ చేసే ప్రయత్నం చేసి. సన్నాసి ఇప్పుడు ఆయన వార్త చదువుతున్నాం కదా, రిపోర్ట్ కొడతాడు. కొజ్జా నాకుడు కదా వాడు, రిపోర్ట్లే కొడతాడు. రెండో ఎమ్మెల్సీ కదా. ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలు కార్నర్ చేయలేకపోతున్నా మరి బీసీ నాయకులు ఒకే ఒక్క మొగోడు బొచ్చుల పోరాటం చేస్తుండు. ఈ బొచ్చుల పోరాటం పేరు చింతపండు నవీన్ పటేల్ బొచ్చుల పోరాటం. ఇది ఈ బీసీల పోరాటం కాదు. ఇది బీసీల పోరాటం లేదు. ముదిరాజు బిడ్డలు అడిపియాలి, పోరాటానికి ముందర తీసుకెళ్ళాలి. పటేల్ గాడు మరి ఈయనకెట్ట అర్హత ఉందా? ఏం పటేలా రోజు చింతపండు నవీన్ పటేలా? పటేల్ గారు నువ్వెట్టరా భూ ఎక్కువ వేస్తున్నావు పటేళ్లకు. మల్లేసి ఒక వీడియో పెట్టి రాదురా ఈసారి. ఇగో మూతి బాలానికి వచ్చి మూతి బాగాలేదు ముక్కు బాలానికి వచ్చి ఇంకొక ఎపిసోడ్ వస్తుంది మనకు అనుకుంటున్నావు అట్లా. ఇక చూడు ఇప్పుడు పటేళ్ళు ఎంతమంది? నాకు అది డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటోలో ఉన్న
ఈ గుంపులో కూడా నాకు అభిమానం రా మల్లేష్. ఇప్పుడు నీకు ఎవిడెన్స్ ఇస్తాను పోయి ఇప్పుడు ఆ రిపోర్ట్లు కొట్టే గ్రూప్లోకి వెళ్ళి ఎలా కొట్టినావు కదా, ఇప్పుడు నువ్వు పెట్టిన ఈ ఫోటోలోకి వెళ్ళి కూడా నా అభిమానుడు ఉన్నాడు. ఏమైనా విక్తా దేలాడు ఎవరున్నాడు దేలాడరా. ఒక సామెత ఉందో, ఒక సామెత నేను నిన్న చెప్పాలి నానే సామెత అర్థమైపోతుంది చెప్తే, వద్దులే తర్వాత చదువుదాం, టైం చదువుదాం. టీఆర్పీలోకి చేరికల జోరు, ఇది పటేళ్ల పార్టీలకు పెరుగుతున్న జాయినింగ్స్. పార్టీలో చేరిన ఎల్బీనగర్ సివిల్ ఇంజనీరు కమ్ బిల్డరు ఎంత గుంజినావు నిన్న డీలింగ్ వేయండు, మన డీలింగ్ వేయండు దోస్తుగాడు తెచ్చిండు కొంత కుప్ప. మరి ఇప్పుడు ఈయన కాడేమో గుంజిండా, కండువా కప్పిండు మల్లేశ పటేలు. తిరుమారు మళ్ళీ పటేలు అని రాసుకోరా, పటేలు అంటే నామూస సిగ్గుపడుతున్నావా పటేల్ అని రాసుకో, తప్పేంది. కొండాపూర్కి చెందిన గోనె కృష్ణను పార్టీలోకి స్వాగతించిన టిఆర్పి అధినేత నవీన్ పటేల్ మరి ఇది రాసుకుంటలేడు, బిడ్డకు రాస్తాడు, అన్నకు రాస్తాడు, పేపర్ రాస్తప్పుడు రాస్తాడు, అందరికి రాస్తావు. మరి ఇంతమందికి పక్కన పటేలు నీకెందుకు అర్థలే పటేలు, నువ్వు సిద్ధపడి నవీన్ పటేల్ రాసుకో. అంత సిగ్గు అనిపిస్తుందా, తప్పేందా ఉన్న చెప్తే. అబ్బో పటేల్ మరి ఏదా మన రేవంత్ రెడ్డిది హరీష్ రావు నైని కోల్ బ్లాక్ గురించి మాట్లాడిండ్రా కొంచెం. ఓహో అమ్మో ఇయా ఓ అమ్మ ఆంబోతులకే ఉప్పినీడు చాపాజులు ఎన్నయ్యారా కుప్ప ఎంచాలి. ఇప్పుడు కుప్ప ఎదితే తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే హరీష్ రావు గారి ఈ నైని కోల్ బ్లాక్ గురించి మాట్లాడితే రాసిన అది రేవంత్ రెడ్డి డ్యామేజ్ అవుతుంది కదా, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలకు డ్యామేజ్ అవుతుంది. ఇడు ఎవరు చలాయితే ఎమ్మెల్సీడు, ఇడు ఎమ్మెల్సీ మల్లేశ్ అంటే ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీడు. మరి ఎమ్మెల్సీ కాంగ్రెస్ మల్లేశ గాడు కాంగ్రెస్ వ్యతిరేక ఎట్లా రాస్తారా. మీరు దయచేసి మీరు తప్పుగా అనుకోకూడదు, క్షమించాలి మా మల్లి గారిని. అబ్బో ఇడేసినావురా. బీఆర్ఎస్ ప్రజా పార్టీ ఎమ్మెల్యే హరిసావా ఏంది ఓర్రీది హసినుడు ప్రజా పార్టీ ఏందిరా. కాంగ్రెస్ ప్రజలు నమ్మట్లేరట, సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట. మరి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పట్టుకొచ్చినోడ్రా. ఇప్పుడు పనికిమాల ముఖ్యమంత్రిని, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి, ఆంధ్రలో ముఖ్యమంత్రిని, ఆంధ్ర ముఖ్యమంత్రి పట్టుకొచ్చిన మునగాడైన ఆంధ్ర ఎమ్మెల్సీ సింతపండు నవీన్ పటేల్ ఈ వార్త రాసింది. ఏది బిఆర్ నాయుడు గాని ఉచ్చదు ఆయనోడు ఏమైనా నవీన్ పటేల్ ఈ 2 పేపర్లకే ఆగిపోతాయి, 3వ పేపర్ పోదు. ఫుల్ ఓహం ఒక్కటే గొంతు. ఈ అప్పుడేమో లొట్ట చెప్పలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడరా, మన కాడ అడక్క తిన్నప్పుడేమో లొట్ట అన్న 5 రూపాయలు అంటే 5 రూపాయలు వేయరన్న దయచేసి అన్న, 5 ఉన్నా సరే. మరి నేను అడుగుతున్నారా, మరి ఎప్పుడు కొడుతున్నారా మా మాకు 20 కొడతావు, 20,000 కోట్లు కొట్టాలి కొడకరే, 20 కాదు 20,000 కోట్లు కొట్టాలి. ఈ లొట్ట చెంపలోడు ఆంబోదు పేరు ఎట్టుపిండా చెప్పురు మీరు, ఎట్టుపినీడు మనొచ్చదా దుప్పిండు. ఇలా మన ముదిరాజులది, మన యాదవులది, మన గౌడల ఉచ్చదాయి అలా సిద్ధపడి నవీన్ పటేల్ గారు కుర్చీలో కూర్చుంటు. ఎట్లా కూర్చుంటావురా నువ్వు, నీ వాటా ఎంతరా, నీ తలకాయ ఎంతరా. ఒక్క గొంతే చింతపండు నవీన్ పటేల్ గారు ఒడుక్క అయిపోయిందా, దో పేజ్ ఇంకంతే, ఇక లేదు, ఇంక రాదు. ఉచ్చ పడుతుంది మలేసేయడానికి. ఇక్కడ ఈడు రోజు నన్ను బదనాం చేస్తానని భయం అయి రాస్తలేడు. సో దయచేసి ఇక మరి మీరు మాత్రం మా మలిగాని తట్టుకోవాలంటే జర ఒక చిన్న లైక్ చేయరా, వదిలిపెట్టకురి. లైక్ చేస్తే ప్రజలు జర మన వార్తలు ఎక్కువ మందికి షేర్ అవుతాయి, అదొకటి గమనించరు. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతాకి జై. జై తెలంగాణ. సైనింగ్ ఆఫ్.